హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసి గోంగూర చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ చట్నీ కోసం ఆకులను కానీ చెట్లు కానీ మా ఇంటి ముందరే పెంచుకుంటూ ఉంటాము. ఆకుకూరల్లో స్పెషల్గా అంటే బచ్చల కూర కానీ గోంగూర కానీ ఇంటి ముందర కొన్ని విత్తనాలు మనం వర్షాకాలం రాగానే చల్లినట్టయితే ఈ విధంగా వెడల్పుగా చక్కగా అవుతుంది. ఈ చెట్లకు మేము ఏ మందులు కానీ ఇంకేది కానీ చల్లలేదు. ఓన్లీ మామూలుగా విత్తనాలు చల్లేసి అప్పుడప్పుడు వాటర్ అనేది పడుతూ ఉంటాము. ఈ సంవత్సరం అయితే వర్షాలు ఎక్కువగా పడటం వల్ల అసలు వాటర్ కూడా పట్టలేదు. ఇవి వచ్చేసి శివుడికి చాలా ఇష్టమైన పూలు అంటారు. ఈ పువ్వులు మనం దేవుడికి సమర్పిస్తే బంగారం సమర్పించినంత విలువ అనేది వస్తుంది. ఇది వచ్చేసి బచ్చలి కూర. ఇంకో రోజుకి వస్తుందని చెప్పేసి తెంపేసి పక్కన పెట్టాను. మా ఇంటి ముందరైతే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మందారం పూల చెట్టు. దాదాపు ఒక 20 ఫ్లవర్స్ వరకు పూస్తూ ఉంటాయి. ప్లేస్ అనేది చాలా ఎక్కువగా ఉంది మా ఇంటి ముందర. చూడండి, ఈ విధంగా వచ్చేసింది. అందుకని చెప్పేసి నేను అక్కడక్కడ ఒక్కొక్క రకమైన చెట్లు అయితే పెడుతూ ఉంటాను. ఇది వచ్చేసి బచ్చల కూర, ఇందాక చూపించాను కదా, అది గొంటెంగ పూలు, ఆకాశ మల్లె పూలు, మందారం పూలు, గులాబీ పూలు, నందివర్ధనం పూలు, సల్లగుతి పూలు, మామిడి చెట్టు, అదేవిధంగా తురాయి పూలు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం దూరంలో ఉంటాయి. పత్రి చెట్టు, పారిజాతం పూల చెట్టు, ఇవన్నీ కూడా ప్లేస్ ఉండటం వల్ల అక్కడక్కడ నాటాను నేను. అవైతే పెద్ద పెద్దగా అయ్యాయి. ఇది వచ్చేసి మా ఇంటి ముందర ఉండేవే. నేను రోజు పూజ చేసుకునేది ఇక్కడ శివుడు ఉన్నాడు కదా చిన్నగా, అక్కడే నేను రోజు ఉదయాన్నే 5 గంటలకు ఈ కార్తీక మాసంలో అయితే దీపం వెలిగించుకుంటాను. ఫ్రెష్గా ఉండే పువ్వులు వెంటనే తెంపేసి మార్నింగే దేవుడికి పెట్టయితే నమస్కారం చేసుకుంటాను. ఈ రెడ్గా ఉండేటి గొంటెంగ పూలు అంటారు. ఇవి వచ్చేసి ఆకాశ మల్లెపూలు కింద పడుతూ ఉన్నాయి. మామూలుగా అయితే ఈ ఫ్లవర్స్ బతుకమ్మ పండుగ టైంలో పూస్తూ ఉంటే బతుకమ్మకు పెట్టడానికైతే చాలా ఉపయోగపడేవి. ఈ సంవత్సరం అయితే చాలా లేటుగా పూసాయి. వీటి స్మెల్ అనేది చాలా బాగుంటుంది. నేను గోంగూర తెంపడానికైతే వచ్చాను కాబట్టి కొంచెం ఫ్రీ టైం ఉందని చెప్పేసి ఈ ఫ్లవర్స్ అన్నీ చక్కగా తెంపేసుకున్నాను. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ మనం బయట కూర్చున్నప్పుడు ఈ పువ్వుల వాసన అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంటి ముందట ఏదో ఒక చెట్టు, మనతో అయ్యే చెట్టు ఒక 2-3 వరకు పెట్టేసి వాటికి నీళ్లు పోసినట్టయితే చక్కగా పెరుగుతూ ఉంటాయి. ప్లేస్ అనేది లేకపోతే బకెట్లలో అట్లాంటి కుండీలలో కానీ పెట్టుకోవచ్చు. మొత్తానికి నేనైతే ఈ గోంగూరనైతే తెంపేసుకొని ఇంట్లోకి అయితే వస్తున్నాను. దాదాపు వారంలో ఒకసారి లేదంటే 15 రోజుల్లో 2-3 సార్లు ఆ విధంగా తెంపుకొని ఈ విధంగా మన చెట్లకుంది తెంపుకొని మనం కర్రీ కానీ చట్నీ కానీ చేసుకుంటే ఆ సంతోషమే వేరేగా ఉంటుందబ్బా. గోంగూరనైతే చక్కగా ఒక 2-3 సార్లు కడిగేసి వెల్లుల్లి రెబ్బల్ని ఒలిచిపెట్టుకొని ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అదేవిధంగా కొన్ని నువ్వులు, పల్లీలు, ఎండుమిర్చి ఇవన్నీ రెడీగా పెట్టేసుకోవాలి. ఈ గోంగూర అనేది పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తింటుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి ముందుగా పల్లీలను వేయించుకుంటున్నాను. ఎందుకంటే పల్లీలు కొంచెం లేటుగా వేగుతాయి కాబట్టి మనం ఏది చేసినా పల్లీలు వేసేటప్పుడు కొంచెం ముందుగా వేసుకొని పల్లీలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇంకా వేరే ఐటమ్స్ అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నాను. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసేస్తున్నాను. మీ కారానికి తగ్గట్టు వేసుకోవాలి మీరైతే. మావి కొంచెం చప్పగా ఉన్నాయి కాబట్టి ఎండుమిర్చి అనేది కొంచెం ఎక్కువగానే పడతాయి. ఇవన్నీ కూడా చక్కగా మనం కొంచెం క్రిస్పీగా, మిర్చి అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చక్కగా ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత ఈ గోంగూర అనేది ఈ తాలింపులో వేసేసుకోవాలి. ఈ గోంగూర అనేది మనం కట్ చేయకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇది ఫ్రై చేసేటప్పుడు తొందరగా మనకి మగ్గిపోతుంది. ఎక్కువ టైం అనేది అస్సలే పట్టదు. ఈ గోంగూర చట్నీ అనేది ఈ ప్రాసెస్లో కాకుండా ఇంకో ప్రాసెస్లో కూడా చేస్తారు. మామూలుగా ఆయిల్ వేసేసి గోంగూరను చక్కగా వేయించిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం వేసేసి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు, కానీ అది రోటి పచ్చడి కాదు. అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మామూలుగా అంటే ఒక 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇది వచ్చేసి ఇలా పల్లీలు, నువ్వులు ఇవన్నీ వేస్తాం కాబట్టి ఒక 2 డేస్ నుంచి 3 డేస్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఇంకొక 2 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇలా గోంగూరను మొత్తం తాలింపు అనేది కలిసే విధంగా స్లోగా మనం కలుపుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం తాలింపు ముందుగానే చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసేసి
అందులోకి తగినంత జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 మిరపకాయల వరకు తుంపి అందులో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ తాలింపు చేసేసి వెల్లుల్లిని ఆ విధంగా అవసరం ఉన్నాయి ఒలుచుకునేసరికి మనం వేయించి పెట్టుకున్న గోంగూర అనేది పూర్తిగా చల్లారిపోతుంది. అలా చల్లారిన తర్వాత దాంట్లోకి తగినంత సాల్టు, అదేవిధంగా కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 వరకు ఉల్లిపాయల్ని ఈ విధంగా అందులో వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్సీ చేసుకోవాలి. కొంచెం బరకగా చేసుకోవాలి, మరీ సన్నగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా చేసుకోవాలి. ఇలా చేసిన దాంట్లో మనం ఇందాక చేసి పెట్టుకున్న తాలింపును కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మా ఇంటి ముందర దొరికే ఆకులతో ఈ పచ్చడి చేసుకుంటే నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది. వారంలో ఒక్కసారైనా మాకు కావాల్సిన కర్రీ కానీ చట్నీ కానీ చేసుకుంటూ ఉంటాము. బచ్చలి కూర కూడా అంతే, చట్నీ కానీ కర్రీ కానీ చేసుకుంటూ ఉంటాము. వేడివేడి అన్నంలోకి కొంచెం టేస్టీగా ఉండే మన గోంగూర చట్నీ పెట్టుకొని తిన్నట్టయితే మన నోటికి రుచి లేకున్నా కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఫీవర్ వచ్చిన వాళ్ళు కానీ, నోరు రుచి లేని వాళ్ళు కానీ ఇలా స్పెషల్గా అయితే చేసుకుంటూ ఉంటారు. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఒక చట్నీ అనేది మన ఇంట్లో ఒక రోజు ఉన్నదనుకోండి, అసలు వేరే చారు కానీ కర్రీ కానీ అవి ఏవీ లేకున్నా పర్వాలేదు, ఈ చట్నీతోనే 3 పూటలు మంచిగా లాగించేస్తాము. ఇవి తాలింపులో వచ్చిన మిరపకాయలు కదా, వీటిని కూడా మనం రైస్లో పెట్టుకొని కూడా తినొచ్చు. అస్సలు కారం అనేది అస్సలకే ఉండదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.